పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఆరాధ్య దేవత శ్రీ మావులమ్మ అమ్మవారికి సుమారు 100 కేజీలతో స్వర్ణ వస్త్రాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని, దీని నిమిత్తం ఈ నెల 25న ఆలయ ప్రాంగణంలో బంగారు చీర ప్రత్యేక కౌంటర్ను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం ఎమ్మెల్యే కార్యాలయంలో మంగళవారం దేవస్థానం స్వర్ణ వస్త్ర నిధి కమిటీ సభ్యులతో కలిసి సంపూర్ణ స్వర్ణ అమ్మవారి ప్రాజెక్ట్ బ్రోచర్ను ఎమ్మెల్యే అంజిబాబు ఆవిష్కరించారు. బంగారు చీరతో అమ్మవారిని స్వర్ణమయం చేయడానికి 100 కేజీల బంగారం అవసరమన్నారు. ఇప్పటి వరకు సుమారు 50 కేజీల బంగారంతో వివిధ ఆభరణాలు చేయడం జరిగిందని, మరొక 23 కేజీలు బంగారం దేవస్థానం దగ్గర ఉందన్నారు. ఇంకా సుమారు 27 కేజీల బంగారం కావాల్సి ఉందని, స్వర్ణ వస్త్రానికి దాతల సహకారం ఎంతో అవసరమని అన్నారు. అమ్మవారి స్వర్ణ వస్త్రాన్ని పూర్తి చేయడానికి ఈ నెల 25న దేవస్థాన ప్రాంగణంలో సంపూర్ణ స్వర్ణ అమ్మవారి ప్రాజెక్ట్ కమిటీచే బంగారు చీర ప్రత్యేక కౌంటర్ను ప్రారంభిస్తామన్నారు. మన భీమవరం గ్రామ దేవత, మన అమ్మలగన్న అమ్మ శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారు ఎవరు ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేర్చే తల్లి మావుళ్ళమ్మ. ఆ దేవత మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో కూడా పేరునికి కంది ఎంతోమంది భక్తులు అమ్మవారిని కొలుచుకుంటున్నారు. ఆ అమ్మవారికి 2009లో నేను శాసనసభ్యుడిగా ఉండగా దైవికంగా, యాదృచ్ఛికంగా అమ్మవారి నా నోటితోటి ఒక మాట పలికించింది. అమ్మవారికి బంగారు చీర ఏర్పాటు చేయాలని చెప్పి 2009లో మీటింగ్లో అన్నాను. ఆ పిలుపుకి వీరందరూ స్పందించి 85 కేజీల బంగారాన్ని సేకరించారు. 50 కేజీల బంగారం ఆల్రెడీ అమ్మవారి ఒంటి మీద వస్తువులు చేసి ఉంది. ఇంకో 24 కేజీల బంగారం ఇప్పుడు ఈవో గారి దగ్గర రెడీగా ఉంది. ఇంకో 10-15 కేజీలు పోగు చేస్తే అమ్మవారికి నిలువెత్తు బంగారం తొడుగు, చీరే కాదు తొడుగు వచ్చే ఏర్పాటు అయ్యింది. అంత మహిమగల తల్లి ఆ తల్లి. అంటే నా ఒక్క మాటతో అమ్మవారి దయ, అమ్మవారి దయతోటి ఒక కమిటీని వేసి, కమిటీలో పెద్దలు వీరందరూ రమేష్ గారు, నారాయణ గారు, ఈయన గారు, బుద్ధి గారు, రమణ గారు, వీళ్ళందరూ ఈవో గారు ఆధ్వర్యంలో కమిటీని వేసి రిమైనింగ్ బ్యాలెన్స్ బంగారాన్ని వసూలు చేసి అమ్మవారికి 100% బంగారు నిధి ఏర్పాటు చేయడానికి ఆలోచన చేశాం. 25వ తారీఖుని అక్కడ కౌంటర్ ఏర్పాటు చేస్తున్నాం. భక్తులు ఎవరైనా చందాలు ఇస్తే ఆ కౌంటర్లో ఇచ్చినట్లయితే అమ్మవారికి వెళ్తుంది. అలాగే ఈ నెలాఖరు లోపల 24 కేజీల బంగారాన్ని వస్తువు చేయటానికి కారుమూరి గుప్తా గారి ద్వారా ఆర్డర్ ఇస్తున్నాం. వీలైనంత త్వరలో, డేట్ చెప్పలేను కానీ వీలైనంత త్వరలో ఈ 24 కేజీల బంగారం వస్తువులు తయారు చేసి అమ్మవారికి అలంకరించడం జరుగుతుంది. అమ్మవారు నిలువెత్తు బంగారంతో దగదగ మెరిసిపోద్ది. అటువంటి తల్లి మన గ్రామంలో ఉండటం, మన పట్టణంలో ఉండటం, మన నియోజకవర్గంలో ఉండటం మన అదృష్టం. మీ అందరికీ తెలుసు, ప్రతినిత్యం కూడా వ్యాపారస్తులు అమ్మవారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని ఆ తాళాలు అమ్మవారి కాళ్ళ దగ్గర పెట్టి వెళ్ళి షాపులు తీస్తారు. ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి కూడా చందాలు ఇస్తారు. ఒక భక్తుడు మొన్ననే 2 బిస్కెట్లు బంగారం ఇచ్చాడు. ఒక భక్తుడు కాసు ఇచ్చాడు. ఒక భక్తుడు పైసలు. ఇదంతా కూడా భక్తులతోటే వచ్చింది. భక్తులు ఇచ్చిన విరాళాలతోటే 100 కేజీల బంగారాన్ని పూర్తి చేయగలుగుతున్నాం. దీన్ని మీడియా మిత్రులు మీరందరూ కూడా ఇది ప్రజలందరికీ తెలియజేసి అమ్మవారు స్వర్ణనిధికి సహకరించమని మీరందరూ కూడా సహకరించండి.
రాగల రోజుల్లో భీమవరం పట్టణంలో శ్రీ 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 మావుళ్ళ అమ్మవారు 100% నిలువెత్తు బంగారంతో మనకు దర్శనమిస్తారు. భారతదేశ చరిత్రలో ఒక గ్రామ దేవతకు 100 కేజీలు బంగారం ఉన్న దాఖలా మన రాష్ట్రంలో మన భీమవరంలో మాత్రమే